మనమందరము నిన్న చూసాము పచ్చ మీడియాలో కూడా ఉత్తరాంధ్ర ఓటర్లంతా వైసీపీకి జై కొట్టారు, వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది ఉత్తరాంధ్రలోని పచ్చ మీడియా ఏబిఎన్ ఛానల్లోనే చెప్పడము, వెంకటకృష్ణ గారు చెప్పడం కూడా చూసాము. ఇప్పుడు మళ్ళీ చాలామంది సర్వేలు చేస్తే అక్కడ ఉత్తరాంధ్ర ఓటర్లు వైసీపీకి జై కొట్టారా అంటే మా వైఎస్ఆర్సీపీ అంతర్గత సర్వేలో విస్తృతమైన నిజాలు తెలిసినట్లు తెలుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. అయితే ప్రస్తుతం ఏపీలో ఓ సెంటిమెంట్ బాగా వినిపిస్తుంది. సత్తా చాటిన పార్టీకి అధికారం దక్కుతుందనే సెంటిమెంట్ ఛానల్ నుంచి కొనసాగుతుంది. ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో 15, విజయనగరంలో 19, శ్రీకాకుళంలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో 34 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ పార్టీ 28 చోట్ల విజయం సాధించింది. అప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వైసీపీ. ఇదే క్రమంలో జూన్ 4న తేదీన రానున్న ఫలితాల్లో కూడా ఎవరు ఎక్కువ సీట్లు సాధిస్తారనే చర్చ సర్వత్రా సాగుతుంది. దీనిపై ఎవరి లెక్కలు వారికి వేసుకుంటున్నారు. అధికారం మాదే అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. ఉత్తరాంధ్రలో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలుస్తుంది. 2014 ఎన్నికల్లో అత్యధిక స్థానాలను టీడీపీ గెలుచుకుంది. అప్పుడు ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధిక స్థానాల్లో విజయం సాధించింది, అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో సైతం మెజారిటీ సీట్లు గెలుచుకుంటామని రెండు పార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం వైసీపీకే అనుకూల వాతావరణం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విశాఖ రాజధాని సంక్షేమ పథకాలే గట్టెక్కిస్తాయని వైసీపీ ఆశతో ఉంది. గత ఎన్నికల్లో 34 స్థానాలకు గాను వైసీపీ 28 చోట్ల విజయం సాధించింది. టీడీపీ కేవలం 6 స్థానాలు మాత్రమే పరిమితమైంది. 6 స్థానాల్లో 4 వైజాగ్ నుంచి ఎక్కువగా వచ్చాయి. విజయనగరం జిల్లాలో అయితే అసలు ఖాతానే తెరవలేదు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం వైసీపీకి సీట్లు తగ్గినా కూడా ఇంతకుముందు కన్నా 2-3 తగ్గచ్చు అంతేగాని అక్కడ ఉత్తరాంధ్రలో ఎక్కువగా వైసీపీకి ఎక్కువగా వస్తాయని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. 2014లో టీడీపీకి 25 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. ఇప్పుడు దానిని అధిగమిస్తామని ఆ పార్టీ నేతలు అయితే డబ్బా కొట్టుకుంటున్నారు. విశాఖ జిల్లాలో జనసేనతో పొత్తు టీడీపీకి మైనస్ కానుందనే అక్కడ వాదన వినిపిస్తోంది. బలమైన టీడీపీ నేతలను కాదని చివరిలో జనసేన నాయకులకు టికెట్ కేటాయించడంతో కూటమికి చాలామంది నేతలు దూరమయ్యారు. ఇది ఆ పార్టీకి వ్యతిరేక ఫలితాలు ఇవ్వనుందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో విశాఖ నగరంలోని 4 నియోజకవర్గాలకు మాత్రమే టీడీపీ పరిమితమైంది. అప్పుడు అందులో ఒకటి మాత్రమే ఆ పార్టీకి దక్కే అవకాశాలు కనిపిస్తుంది. విజయనగరం జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ వైట్ వాష్ చేసేసింది. 9 నియోజకవర్గాలను హస్తగతం 9 నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ గట్టి పోటీ ఇస్తుంది. మెజారిటీ స్థానాలను గెలుచుకుంటామని ధీమాతో చెప్తుంది. ఈసారి కూడా అదే కొనసాగుతుందని అంటున్నారు. ఇక వైసీపీ ఈసారి కూడా క్లీన్ స్వీప్ చేసేస్తాం విజయనగరంలోని వైసీపీ బోస్తా కూడా చెప్పడం కూడా చూసాం మనము. ఇక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10కి 10 నియోజకవర్గాలను గెలిచి తీరుతామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకి టీడీపీ పరిమితమైంది. ఈసారి ఆ 2 కూడా వైసీపీ ఖాతాలోకి వస్తాయని అంటున్నారు. మొత్తానికైతే వైసీపీ చెప్తున్న లెక్కలు కూటమి నేతలను టెన్షన్కు గురి చేస్తున్నాయి. వైసీపీ చేపట్టిన అంతర్గత సర్వే కూటమి పార్టీల్లో నైరాశ్యం అలుముకునేలా చేస్తోంది అంటున్నారు చాలామంది రాజకీయ మేధావులు.